భాష్యం జూనియర్ కళాశాల, సాయిపూర్ రోడ్, యాదరెడ్డి చౌక్, తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం, అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన, నీట్, ఐఐటి, ఈఏపీ సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్, ఎన్డీఏ, సిఏసిపిటి ఓరియంటేషన్ కోచింగ్, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం. చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్. భాష్యం, ది అచీవర్స్ చాయిస్. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి అని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సునిశ్చితంగా పరిశీలించి అక్కడి పరిస్థితులు, రోగులను అందిస్తున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ప్రతిరోజు ఎంతమంది పేషెంట్లు వస్తారు, ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. మహిళా, పురుషుల వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చి ఇన్ అండ్ అవుట్ పేషెంట్స్ నమోదు వివరాలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రదీప్, ఆర్డీఓ శ్రీనివాస్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. प्राइवेट अटेंडर्स కోసం recently commissioned people are asking for circle groups. అది వాళ్ళకి వాళ్ళ proposal is coming. any space for physical space Only we also fetch provision is there and we have got some amount. So that we can purchase DKP outlet and in fact 600 patients 4 operators per we need that around మీకు అంత పెద్ద ఆరోగ్యం పెట్టడం స్కూల్లో చిన్నది ఉంది కదా, చిన్న పెద్ద సరిపోతుంది. మాకు చేస్తే ఫ్రెష్ ప్రైవేట్ కి రెఫర్ చేస్తున్నారు అన్నట్టు కొద్దిగా ఆరోపణ. అది కేస్ టు కేస్ బేసిస్ ఉండవచ్చు, నాకు కూడా ఐడియా లేదు. అంటే జనరిక్గా మాట్లాడలేదు. ఈరోజు చూసిన ప్రకారం అయితే శానిటేషన్ మంచిగా కనిపించింది. కొన్ని స్మాల్ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఆ మున్సిపాలిటీతో సంబంధం లింక్ అయి మనం అది కూడా అడ్రస్ చేస్తాం. కొంచెం కూర్చొని తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒక హాల్ స్పేస్ ఐడెంటిఫై చేస్తే టేబుల్స్, చైర్స్, చిన్న క్యాంటీన్ లాగా కూర్చొని తినడానికి వరకు స్పేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అట్లనే వార్డ్స్లలో కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్ అందరు కిందికి వచ్చి తీసుకుపోవాల్సి వస్తుంది కాబట్టి పైననే మినరల్ వాటర్ చిన్న ట్యాంక్ అట్లాంటి 2-3 అరేంజ్ చేద్దామని
అంటే సార్ ఇప్పుడు ఉన్నది ఇది కంటిన్యూగా వాడమన్నారా? ఇది వాడుకుంటేనే పైన వాళ్ళు మళ్ళీ కిందికి వచ్చి వాటర్ తీసుకునేవాళ్ళు. చిన్న చిన్న డిస్పెన్సర్స్ పైన పెడదాం అన్నట్టు. చాలా బెడ్స్ విషయం మాట్లాడుతున్నాం. బెడ్స్ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం గ్యాస్ట్రోఎంటరైటిస్, సీజనల్ డయేరియా, మోషన్స్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది. మామూలుగా అయితే మనకు సఫిషియెంట్గానే ఉంది సార్. మన దగ్గర లేనివి సార్ ఇప్పుడు వచ్చినందుకు కొత్తగా ఏది ఇస్తామన్నారు? అదే పేషెంట్ అటెండర్స్ పడుకోవడానికి కొరకు ఒక స్పేస్ ఐడెంటిఫై చేయమన్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామన్నారు. పేషెంట్స్ కూర్చొని తినడానికి కొరకు ఒక స్పేస్ ఐడెంటిఫై చేస్తే దానికి కూడా ఫర్నిచర్ అవి ఇస్తామన్నారు. ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేద్దాం. పేషెంట్ అటెండెంట్స్కే మెయిన్ ఇబ్బంది కాకుండా చూడాలన్నది సార్. అదే సార్, పేషెంట్ కోసం రూమ్కి వచ్చిన అటెండర్లు మళ్ళీ పేషెంట్ అయ్యే పరిస్థితి రాకుండా కాకుండా ఉండాలని